హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇకైతే తుఫాను రాకముందు వచ్చాక వ్లాగ్స్ అన్నమాట అండి ఈ వీడియో అయితే. ముందుగా అయితే అందరూ ఎలా ఉన్నారండి? ఇందులో నేచర్ ముందుగా అయితే ఎదర్ నేచర్ని అయితే క్యాప్చర్ చేస్తాను కదండి. ఆ తుఫాను వల్ల వచ్చిన గాలి అన్నమాట అదైతేని. అయితే ఈ వీడియోలో తక్కువగా మాట్లాడతాను అన్నమాట అండి. కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట. అసలు మామూలుగా అయితే వేయలేదన్నమాట అండి. గాలిలో అయితే ప్రతిదీ క్యాప్చర్ చేశాను అన్నమాట. ఇంకా లంచ్లో ప్రిపేర్ చేసేవి అన్నమాట అండి. ఇదైతే బంగాళదుంప కర్రీ చారు ప్రిపేర్ చేశాను అన్నమాట. బంగాళదుంప కర్రీ అయితే ఉల్లిపాయ పేస్ట్ వేగించేసుకున్నాక బంగాళదుంప ముక్కల్ని వేగించి పెట్టుకున్నాయి. ఉప్పు కారం పసుపు వేసి మగ్గించేసి దించేయడమేనండి. కొంచెం అయితే ఏదైనా మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ రోజు తుఫాను ముందుటే అన్నమాట అండి. ఇలా ఎల్లోయిష్లో ఉందన్నమాట వాతావరణం అయితే. ఇది షేడ్ వస్తుందన్నమాట. నాకు పెద్ద అబ్జర్వ్ చేయలేదన్నమాట అండి. మార్నింగ్ లెగుస్తాం కదా, అప్పుడు కిటికీల్లో అద్దాల్లోంచి ఎల్లోగా కనిపెడితే ఏంటండి ఎల్లోగా ఉందని అడిగితే బయటకు వచ్చి చూసేసరికి మొత్తం అంతా ఎల్లో కలర్లో వాతావరణం అంతా మారిపోయిందన్నమాట. చాలా ఆశ్చర్యం వేసింది. అలా కాసేపు ఉందన్నమాట అండి. ఉన్నంత మటుకి క్యాప్చర్ చేసిన క్లిప్ అన్నమాట అదైతే. ఇంకా ముసురు పట్టింది కదండి ఆ చీకటి అంతాను. ఇంకైతే ఈ వర్షానికి కాళ్ళు జారుతున్నాయి అన్నమాట నడుస్తుంటే. ఇంక చేసేదేమీ లేక బట్టలు అయితే వాష్ అయితే చేసేసుకున్నాను అన్నమాట అండి. గాలికైనా ఆరిపోతాయని అలాగే ఆరిపోయాయి అన్నమాట. ఇక పైన క్యాప్చర్ చేయడానికి వెళ్తే ఇలా ఉందన్నమాట అండి పైన అయితే. అయితే ప్లీజ్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని అయితే. అయితే ఇది ఇంకో కుండీలో వచ్చిన తులసి మొక్క అన్నమాట అండి. పక్కన ఉంది కదా అదన్నమాట. ఈ వర్షానికి చాలా బాగా వచ్చాయన్నమాట అండి మొక్కలు అయితే. ఇది మటన్ బోన్ మొక్క అయితే మంచం కిందకి వెళ్ళి తింటుంది అన్నమాట అండి మా హనీ అయితే. ఇంకైతే అప్పుడు వ్లాగ్ కదండి. ఈ మొక్కలు అయితే పడిపోయి వచ్చాయి అన్నమాట. మళ్ళీ నిలబెట్టాను అన్నమాట అండి. ఇంకైతే మా హనీ నాతో ఆడుతుందన్నమాట. ఇందులో నా టాకింగ్ అయితే కొంచెం గ్యాప్ వస్తుంది అన్నమాట. మ్యూజిక్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటే కాపీ రైట్స్ వస్తున్నాయి కదండి. అందుకే మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదు అన్నమాట.
ఆ రోజు అయితే మటన్ కీమా కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట అండి. ఈ కీమా కర్రీ అయితే చిన్ని లేత ములక్కాడలు అయితే 2 కోసుకున్నాను అనమాట. ములక్కాడలు వేసి అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట. చాలాసార్లు మెన్షన్ చేశాను కదండి కీమా కూర ఎలా ఉండాలని, అలాగే ప్రిపేర్ చేశానండి. అంటే మటన్ ఉడకాలంటే సాల్ట్ లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట. అయితే ఇది